హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిడిల్ క్లాస్ మెలోడీస్ తులసి అండి. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. అయితే కొంతమంది నన్ను అడిగారండి, అక్క అంగన్వాడీ నోటిఫికేషన్స్ ఎప్పుడు వదులుతారు, అసలు ఎలా తెలుస్తుంది అని అన్నని. అంగన్వాడీ హెల్పర్లకి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి, అంగన్వాడీ టీచర్లకి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి అని దాని గురించి మీకు డీటెయిల్గా ఈ బ్లాగ్లో అయితే తెలియజేస్తాను. ప్లీజ్ వాచ్ ద బ్లాగ్ మొత్తం కంటిన్యూషన్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఓకేనండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మిడిల్ క్లాస్ మెలోడీస్ తులసి. అంగన్వాడీ టీచర్లకి హెల్పర్లకి ఏ అర్హతలు ఉండాలి అని అడిగారండి. దాని గురించి చెప్తున్నాను. అంగన్వాడీ హెల్పర్స్కి వచ్చేసరికి గతంలో 5th క్లాస్ ఉండాలండి. ఇప్పుడు ప్రెజెంట్ అయితే కనుక 7th క్లాస్ పాస్ అయి ఉండాలి అని చెప్తున్నారు మన గవర్నమెంట్. అలానే అంగన్వాడీ వర్కర్స్కి వచ్చేసరికి 10th క్లాస్ ఉండాలండి. 10th క్లాస్ పాస్ అయి ఉండాలి, సర్టిఫికేట్స్ ఉండాలి. అలానే ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్స్లో ఏమైనా మోడిఫికేషన్స్ చేస్తే కనుక అంగన్వాడీ వర్కర్స్కి ఇంటర్మీడియట్ మ్యాండేటరీగా చేస్తామని అన్నారు. కానీ ఇంకా అదైతే అమల్లోకి అయితే రాలేదండి. 10th క్లాస్ మీదే అయితే కనుక మనకు సర్టిఫికేట్స్ తీసుకుంటున్నారు. ఈ సర్టిఫికేట్స్ కూడా మనం ఒరిజినల్ సర్టిఫికేట్సే ఇవ్వాలండి. ఎక్కడ కూడా మనము ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టద్దని చెప్తున్నారు. అంటే థర్డ్ పార్టీ వెరిఫికేషన్ కూడా చేస్తున్నారు అప్లికేషన్స్ వెరిఫికేషన్ చేసేటప్పుడైతే. అలా అయితే కనుక మన క్వాలిఫికేషన్ అయితే కనుక అంగన్వాడీ వర్కర్స్ది హెల్పర్స్కి వచ్చేసరికి 7th క్లాసు, అంగన్వాడీ వర్కర్స్కి వచ్చేసరికి 10th క్లాస్ అండి ప్రెసెంట్. ఇది ఎలా అంటే మనకి అంగన్వాడీ పోస్టులు అనేది ఆ ఏరియా ఇప్పుడు సపోజ్ ఒక ఏరియా తీసుకుంటే ఆ ఏరియాలో ఉన్న పాపులేషన్ని బట్టి, ప్రయారిటీని బట్టి క్యాస్ట్ వైజ్గా ఆ క్యాస్ట్ కేటగిరీ వాళ్ళకే ఎక్కువ ప్రయారిటీ అయితే ఇస్తారు. అంటే అక్కడ SC ST ఎక్కువ మంది పాపులేషన్ ఉన్నారా, BC ఎక్కువ ఉన్నారా, OC ఎక్కువ ఉన్నారా, ఆ మైనారిటీస్ ఎక్కువ ఉన్నారా, ఆ పాపులేషన్ బట్టి అక్కడున్న అంగన్వాడీ టీచర్కి కానీ హెల్పర్కి కానీ పోస్ట్ అనేది ఆ కేటగిరీ వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఈ నోటిఫికేషన్స్ ఎక్కడ ఇస్తారు మేడం అని అడుగుతున్నారు. ప్రతి డిస్టిక్లో కూడా అక్కడున్న సెక్టార్స్ అన్నిట్లో, అంటే అక్కడున్న చిన్న చిన్న గ్రామాలు కానీ అదే టౌన్స్లో అయితే ఏరియాస్కి సంబంధించి వేకెంట్ ఎక్కడున్నాయి అనేది ఫస్ట్ వాళ్ళు ఫిల్టర్ చేసుకుంటారండి. ఎన్ని వేకెంట్ పోస్టులు ఉన్నాయి, ఏ ఏరియాస్లో ఉన్నాయి అనేది వాళ్ళు చూసుకొని దాన్ని బట్టి డిస్టిక్ వైజ్గా ICDS డిపార్ట్మెంట్ PD ఆఫీస్లో అయితే కనుక దానికి సంబంధించి నోటిఫికేషన్ అయితే కనుక అక్కడి నుంచి రిలీజ్ చేస్తారండి. మీకు వీటికి సంబంధించి నోటిఫికేషన్స్ కావాలి మాకు అంటే కనుక మీ దగ్గరలో ఉన్న ICDS ప్రాజెక్ట్ ఆఫీస్కి వెళ్ళి కనుక మీరు అక్కడ కనుక కనుక్కున్నట్టుంటే కనుక అక్కడ వాళ్ళు డీటెయిల్గా ఎప్పుడు పోస్టులు పడతాయి ఏంటి అనేది అక్కడ ఆఫీస్లో వాళ్ళు చెప్తారండి. మనకి యూట్యూబ్స్లో వస్తున్నవన్నీ చూసి చాలామంది అపోహపడుతున్నారండి. అంటే ఇక్కడ నోటిఫికేషన్స్ వచ్చినాయి, భారీ నోటిఫికేషన్స్ అంగన్వాడీ వర్కర్స్కి హెల్పర్స్కి అని అంటున్నారు. అవన్నీ ఫేక్ నోటిఫికేషన్స్ అండి. ఎక్కడ కూడా నోటిఫికేషన్స్ అనేవి లేవు. అవి కూడా డైరెక్ట్ యూట్యూబ్లో అలా అయితే చెప్పింది అయితే నమ్మద్దండి. ఇవి డైరెక్ట్గా ఎక్కడ ఏ జిల్లాకి సంబంధించి ICDS డిపార్ట్మెంట్లో అక్కడ ఆ ఏరియాకి సంబంధించి ఆ డిస్టిక్కి సంబంధించి నోటిఫికేషన్స్ అయితే వాళ్ళు రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ నోటిఫికేషన్కు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రిలీజ్ చేస్తారండి. అలానే టీచర్స్కి వచ్చేసరికి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు, అలానే ఇంటర్వ్యూ ఉంటుంది, తర్వాత రిక్రూట్మెంట్ ఇస్తారు, వచ్చిన టీచర్కి ట్రైనింగ్స్ ఇస్తారు. అలానే హెల్పర్స్కి కూడా జరుగుతుందండి. ఇదండి వ్లాగ్. ఇంకేదైనా డీటెయిల్స్ మీకు కావాలంటే కనుక కామెంట్ చేయండి, దానికి సంబంధించి వీడియోస్ అయితే నేను మీకు చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మిడిల్ క్లాస్ మెలోడీస్ తులసి.